డేస్ మార్కెట్ లో టొమాటో లాంటి ఫ్రూట్ అయితే కనిపిస్తుంది కదా, కానీ ఇది రెడ్ కలర్ లో కాదు, ఆరెంజ్ కలర్ లో అయితే ఉంటుంది. ఫస్ట్ లో ఇదైతే రిలయన్స్ మార్ట్ ఆర్ పెద్ద పెద్ద ఫ్రూట్ మార్ట్స్ లో కనిపించేది, కానీ ఇప్పుడు రైతు బజార్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఈ ఫ్రూట్ ఇంగ్లీష్ నేమ్ అయితే పర్షిమన్. పర్షిమన్ కానీ మన ఇండియాలో దీనికైతే చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. జాపానీ ఫల్ అని, అమర్ ఫల్ అని, అమ్లోక్ ఫల్ అని. యాక్చువల్ గా ఈ ఫ్రూట్ అయితే చైనీస్ ఒరిజిన్, కానీ జపాన్ అండ్ కొరియాలో కూడా చాలా ఎక్కువగా కల్టివేట్ చేస్తారు దీన్ని. మన ఇండియాలో అయితే ఈ ఫ్రూట్ ని మోస్ట్లీ నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కల్టివేట్ చేస్తున్నారు. ఇంకా సౌత్ సంగతికి వస్తే ఓన్లీ తమిళనాడులో కల్టివేట్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్ ని మార్కెట్ లో అయితే కేజీ బేసిస్ లో అమ్ముతున్నారు. అండ్ పర్ కేజీ నియర్లీ 800 to 1000 అయితే పడుతుంది క్వాలిటీ బట్టి. అండ్ ఈచ్ ఫ్రూట్ అయితే 60 to 90 రూపీస్ వరకు పడుతుంది. ఇదైతే హోల్ ఫ్రూట్ తినేయొచ్చు, స్కిన్ కూడా పీల్ చేయవసరం లేదు. ఇంకా టేస్ట్ సంగతికి వస్తే నాకైతే ఇది ఏ ఫ్రూట్ కి సిమిలర్ గా అనిపించలేదు. స్లైట్ గా పపాయా టేస్ట్ అయితే అనిపించింది. ఏదో మళ్ళీ మళ్ళీ తినేయాలి అని అడిక్టివ్ టేస్ట్ అయితే కాదు, కానీ చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ లో డ్రాగన్ ఫ్రూట్ కూడా చప్పగా అనిపించేది, కానీ ఇప్పుడైతే నా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి, ఎందుకంటే ఈ ఫ్రూట్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మన గూగుల్ అయితే చెప్తుంది. ఎస్పెషలీ హార్ట్ స్ట్రోక్ అండ్ క్యాన్సర్ ని రెడ్యూస్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్షిమన్ కూడా మన మ్యాంగో లాగా సీజనల్ ఫ్రూటే. మనకు ఓన్లీ సెప్టెంబర్ టు డిసెంబర్ హార్వెస్ట్ కి వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ పర్షిమన్ ఫ్రూట్ ని ఫిగ్ లాగా, అదే మన అంజీర్ లాగా డీహైడ్రేట్ కూడా చేస్తారు. ఈ ఫ్రూట్ స్కిన్ పీల్ చేసి హోల్ ఫ్రూట్ ని హ్యాంగ్ చేసి డీహైడ్రేట్ చేస్తారు. దీన్ని స్లైసెస్ గా కోసి కూడా డీహైడ్రేట్ చేస్తారు. ఈ డీహైడ్రేటెడ్ పర్షిమన్ అయితే ఇంకా కాస్ట్లీ. 1 kg నియర్లీ 2000 to 2500 వరకు ఉంటుంది కాస్ట్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.